Welcome back to our YouTube channel Neeli Meghallo. సో మీకు ప్రామిస్ చేసిన విధంగా సమ్మర్ రెసిపీస్ అని చెప్పాం కదా. సో సమ్మర్ రెసిపీసే. సో ఇప్పుడు ఈ చేసుకునే రెసిపీ కూడా హెల్దీ రెసిపీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అవ్వచ్చు, లేకపోతే ఈవినింగ్స్ డిన్నర్ రెసిపీ అవ్వచ్చు కదమ్ము. హెల్త్కి హెల్త్ ఉంది, టేస్ట్కి టేస్ట్ ఉంది. సో అందుకని లాస్ట్ టైం ఎపిసోడ్ని బాగా ఆదరించారమ్మ మన మరమరాలది ఫ్రైడ్ రైస్. చాలా మంది మెసేజ్ ఇంకా రాలేదు అనుకుంటా, నేను చూడలేదు. చూడలేదా? 2 days బ్యాకే కదా, అంటే చేసుకున్నట్టు ఇంకా రాలే, చేసుకుంటామని అన్నారు. నిజంగా కొంతమంది అయితే కొన్ని డౌట్స్ అడిగారు, తను క్లియర్ చేసింది కూడా. మరమరాలు కడుక్కోవచ్చా అది ఇది అని చెప్పి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఏంటంటే, నేను మీకు ఒక మెసేజ్ చదివి వినిపిస్తాను కదా. నాకు ఆ అమ్మాయి ప్రొఫైల్ దొరికిందండి, అది ఈరోజు మీకు చదివి వినిపిస్తాను మధ్యలో. కోవిద అని చెప్పి, కోవిద ఫ్రమ్ విజయవాడ. సో ఈ రోజు మనం చేసుకోబోయేది చెప్పేసావా? టైట్ అయిపోయిందండి, ఇరుక్కొట్టుకుంటుందంటే సౌండ్లు చేస్తూ మరి అసలు నా వల్ల కాదు అది. రోజు ఇలాంటి ఇరుక్కొట్టుకోకపోతే నాకు నిద్ర పట్టదు. నాలాగా ఎవరెవరికి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నాయో చెప్పండి. ఎందుకండి ఇక్కడ 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 అన్ని ఇరుక్కొట్టుకోవాలి. ఇప్పుడు అవన్నీ వాళ్ళకి ఎందుకు నాన్న? వాళ్ళకి కావాలి నాన్న. వాళ్ళు చెప్పారు నాకు. చెప్పక్క నువ్వు ఏది చెప్పినా వింటావు, చెప్పమ్మా నువ్వు ఏది చెప్పినా వింటావు. నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి జోలపాటలాగా ఉంటుందని కూడా చెప్పారు. ఫ్యాన్స్ ఉన్నారమ్మా. సో ఈరోజు వచ్చేసేసి మనం చేసుకునే ఉప్మా, ఒక వెరైటీ ఉప్మా అన్నమాట. చాలా మందికి ఉప్మా అనగానే అమ్మో ఉప్మా అంటారు. అసలు మా ఇంట్లో అయితే మా ఆయనకి ఎన్ని రకాలు చేసినా ఉప్మా ఇష్టమైనది. గోధుమ రవ్వ, సేమియా, బాంబే రవ్వ, మిల్లెట్స్ తో కానీ దేంతో చేసినా ఇంద్రాకి చాలా చాలా ఇష్టం. దీనిలో స్పెషల్ ఏంటంటే ఈ రోజు జరిగే ఉప్మాలో, చేయబోయే ఉప్మాలో చాలా మందికి బీట్రూట్ అంటే ఇష్టం ఉండదు. ఆ కలర్ చూసో లేకపోతే ఆ బీట్రూట్ తినడం ఇష్టం లేక ఇద్దరం బాగా తింటాము. బట్ బీట్రూట్ తో ఉప్మా అంటే లైక్ పిల్లలకి ఎలా తినిపించవచ్చు. సో దానికి సంబంధించిన విటమిన్స్ మీరు పిల్లలకి అందాలి అని అంటే కనుక మీరు ఏం చేస్తారు అని అంటే రెడ్ ఉప్మా అని చెప్పండి. రెడ్ ఉప్మా నీకోసం రెడ్ ఉప్మా తయారు చేశాను, మీ పిల్లలకి చెప్పండి. రెడ్ వస్తుంది కదా బీట్రూట్, చూద్దాం ఇప్పుడు ఏ కలర్ వస్తుంది. బీట్రూట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ప్యూరిఫికేషన్. బ్లడ్కి చాలా మంచిది, మన హార్ట్ పంపింగ్కి చాలా మంచిది, స్కిన్కి మంచిది, యాంటీ ఏజింగ్, వెయిట్ లాస్ అన్నిటికీ బీట్రూట్ చాలా మంచిది. దాన్ని ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద, ఒక డిన్నర్ రెసిపీ కింద మార్చితే ఎంత టేస్టీగా ఉండబోతుంది అన్నదే మనది ఈరోజు. రీల్స్ లో చూసానండి నేను, తప్ప మీరందరూ చూడొచ్చు రీల్స్, నేను ఎవ్రీడే లెర్నింగ్ ప్రాసెస్. ఒకటి ఏంటంటే రీల్స్ లో చూసింది వేరే ఉంటుంది, బట్ తను ఓన్ గా క్రియేట్ చేసేది వేరే ఉంటుంది. రీల్స్ లో చూసినా కూడా దానిలో తను ఓన్ గా మళ్ళీ మన తడక, మన ట్విస్ట్ వేయాల్సిందే. సో మన ట్విస్ట్ తో పాటు మనం చేసుకుందాం, ఓకేనా? చలో అయితే మన బీట్రూట్ ఉప్మా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకుందరు. అండ్ దానికి ముందు మన నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. తొందరగా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతాం, చాలా లాగైపోతుంది. బాగా మాట్లాడిస్తున్నాను. ఒక చిన్ని బీట్రూట్ అండి, ఇంత సైజ్ చాలు, ఇంత సైజు. దాన్ని ఇలాగా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి పెట్టుకోవాలి. కావలసినంత అల్లం మీ టేస్ట్ కి తగ్గట్టు అది కూడా సన్నగా చాప్ చేయాలి. కొత్తిమీర సన్నగా చాప్ చేసుకోవాలి. కరివేపాకు సన్నగా చాప్ చేసుకోవాలి. తాలింపులో అంటే పోపులో వచ్చి ఇంగువ, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు అండ్ ఇక్కడ చూడండి జీడిపప్పు ముక్కలు, 1/2 లీటర్ పెరుగు, దాన్ని మనం మజ్జిగ చేసుకుంటాము. పక్కన వచ్చేసేసి బాంబే రవ్వ, కావలసినంత ఉప్పు అండ్ మన NM ఫుడ్స్ బఫెలో ఘీ. సో ఫస్ట్ మనము మిక్సీ జార్లో బీట్రూట్ వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక 250 ml కర్డ్ వేసుకుందాం. దీంట్లో వేసుకొని ఫస్ట్ మంచిగా పేస్ట్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం పెరిగేస్తున్నానండి. నేను వాటర్ వేయట్లేదు, మీరు గమనిస్తే మొత్తం 1/2 లీటర్ పెరుగు వేసేసా. బీట్రూట్లో
వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం వాటర్ వేస్తే ఇంకా పల్సగా అయిపోతుంది. సో చూడండి, మనం నీళ్ళు వేయకుండానే మజ్జిగలాగా అయిపోయింది అనమాట. ఇది చూసారా, అది మ్యాటర్. చెప్పాలి, కొన్ని వినాలి. కడాయి పెట్టుకోవాలి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుంటామండి. మనము మన బాంబే రవ్వని రోస్ట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఘీ చాలు. దాని తర్వాత నేను యాక్చువల్గా ఉరామరిగ్గా వేస్తాను, బట్ మీకోసం నేను కొలత ప్రకారం వండుతా. ఓకేనా? సో దీంట్లో మనము 1 కప్పు బాంబే రవ్వ 1.5 వేస్తున్నాం. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, అంటే గోల్డ్ కలర్ అలా అంత అవసరం లేదు, కానీ కొంచెం రా స్మెల్ పోవాలన్నమాట. రవ్వలో బాగుంటుంది అప్పుడు టేస్ట్. సరే, పచ్చి స్మెల్. సో ఇప్పుడు మనము ఈ రవ్వని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. మళ్ళీ సేమ్ స్టవ్ మీద ఇప్పుడు జీడిపప్పు వేయించుకుంటున్నాము. ఓకేనా? లైట్ గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత తీసేయండి, మాడనివ్వద్దు. ఎందుకనంటే టేస్ట్ పాడైపోతుంది మళ్ళీ. అండ్ ఉప్మాలో జీడిపప్పు లేకపోతే అసలు మజానే లేదు. సో ఇప్పుడు మనం ఈ జీడిపప్పుని ఇలాగా తీసేసుకుందాం. ఇప్పుడు మొత్తానికి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసానండి. అంత టోటల్గా కలిపి 3 to 4 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఇంగు వేస్తున్నా. మా ఇంగు చాలా పదునండి, అందుకే కొద్దిగా వేస్తున్నాను, లేకపోతే మొత్తము ఇంగు టేస్ట్ ఉంటుంది మళ్ళీ. సో వేసేసాను కదా. ఇప్పుడు దీంట్లో మనము శనగపప్పు, ఉప్మాలో అసలు ఈ పప్పులు లేకపోతే టేస్టే లేదండి. శనగపప్పు, దాని తర్వాత మినప్పప్పు, ఓకేనా, ఆవాలు. నెయ్యిలో చేస్తున్నాం కదా మేఘ్నా గారు, నూనె వేసుకోకూడదా అని మీరు అడగచ్చు. మీ ఇష్టం, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే నెయ్యిలో చేసుకుంటే ఉప్మా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో అప్పుడప్పుడు యూ కెన్ ఇండల్జ్ ఇన్ ఘీ, అండ్ యాక్చువల్లీ ఘీ ఈజ్ మచ్ బెటర్ దాన్ ఆయిల్. సో ఇది ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కరివేపాకు నేను సన్నగా ఎందుకు చాప్ చేస్తానంటేనండి, అప్పుడు ఇందులో తీసి పక్కన పెట్టారనమాట, అందుకని సన్నగా చాప్ చేసేస్తాను. దాని తర్వాత ఎండుమిరపకాయలు, ఓకేనా. చూడు ఎంత మంచి వాసన వస్తుందంటే అసలు గుమగుమలాడిపోతుంది మా కిచెన్ అంతా. ఏమంటావమ్ము? ఓకే, ఇప్పుడు దీనిలో ఆనియన్స్ కనిపిస్తుందా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అల్లం, కొత్తిమీర అన్నీ వేసేసానండి. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, కొద్దిగా వాటర్ వేస్తున్నానండి, అంటే నాకు ఉరామరిగ్గా వంట చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి. ఫస్ట్ టైమర్స్ అయితే మాత్రం 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసులు ఈ మజ్జిగ, బీట్రూట్ మజ్జిగ. ఓకేనా? సో నేను ఉరామరిగ్గా వేసేస్తున్నానండి, నాకు అలవాటు కాబట్టి. లేసేసి దీంట్లో మనము ఉప్మాకి సరిపడే సాల్ట్ అన్నమాట. అసలు ఎలా ఉంది కలర్? పింక్ అమ్మో. అవును చెప్పానా? సో పింక్ ఉప్మా అని చెప్పండి. అబ్బా అమ్మో, ఏం టేస్ట్ ఉందమ్మో, అమేజింగ్ ఉంది. ఇప్పుడు ఏం లేదండి, ఇది బాయిల్ వస్తుంది. బాయిల్ వస్తే మనం ఈ రవ్వ వేసేస్తాము, జీడిపప్పు వేసేస్తాము, ఉప్మా రెడీ అయిపోతుంది. సో ఇదిగో చూడండి ఎంత చక్కగా బాయిలింగ్ వచ్చేస్తుందో, ఫుల్ బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది. ఇప్పుడు మనము మన రవ్వ ఉండలు కట్టకుండా మనము వేయాలన్నమాట. ఇదే చాలా ట్రికీ పాయింట్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ 2 సైమల్టేనియస్గా వర్క్ చేయాలి. ఓకేనా? ఇదిగోండి, వెంటనే సిమ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసేసి మనం ఏం చేస్తున్నామంటే సిమ్ చేసేసుకున్నాము. దీనిలోంచి కొన్ని జీడిపప్పులు వేసేసుకుందాం, కొన్ని గార్నిష్ ఉంచుకుందాం. ఓకే, అన్నీ కలిపేయండి. కలిపేసేసి ఒక 2 minutes మూత పెట్టేసేయండి. సో మూత పెట్టడం వలన ఏమవుతుందంటే రవ్వలో ఏమన్నా కొంచెమైనా సరే ఏమంటారు పలుకుంటే అది మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మనం ఒక అమేజింగ్ ప్లేటింగ్ చేద్దాం. ఓకేనా? అయిపోయింది. 2 minutes చాలండి, ఎక్కువసేపు కూడా వద్దు. ఇదిగోండి, ఇట్ ఈస్ డన్. 2 minutes అయిపోయిందా? ఇదిగో
అమ్ము ఒకటే షాట్ లో 2 minutes మాట్లాడాలి, నువ్వు 30 seconds మాట్లాడలేదా? కానీ అయిపోయిందమ్ము, 30 నాకు seconds తెలుసు వచ్చింది. కదా అయిపోయిందని. ఎలా ఉందమ్ము చూడ్డానికి? స్మెల్ అదిరిపోయిందమ్ము. కావాలంటే యాక్చువల్లీ చూస్తే నేను పూర్తి ఉప్మా 3 spoons ఆఫ్ ఘీతో చేశానండి. ఇంకా మనం వేసుకోవచ్చు, మన ఇష్టము. నూనెతో చేసుకునే వాళ్ళు నూనెతో చేసుకోవచ్చు. కాకపోతే మా ఆయనకి ఘీతో చాలా ఇష్టం, మా మమ్మీకి కూడా చాలా ఇష్టము. అందుకని నేను ఇంకొక 2 spoons లిబరల్గా ఘీ వేస్తున్నాను అనమాట. ఒకసారి కలిపేసేసి గడ్డే అమ్ము ప్లేటింగ్ నాన్న. ఓకే ఓకే చాలు. పింక్ బీట్రూట్ హెల్దీ లవ్లీ ఉప్మాని మనము ప్లేటింగ్ చేసుకుందాం. బీట్రూట్ ఉప్మా ఎలా ఉందో, రీల్స్లో చూసే ఫుడ్ మనకి కలిసి వచ్చిందా లేదా ఈరోజు చూద్దాం. నాకైతే తెలుసు కలిసి వచ్చిందని, కాకపోతే చిన్న చిన్న ట్విస్టులు నేను వేసుకున్నాను. చూస్తానికి అయితే చాలా బాగుంది, నో డౌట్ ఇన్ ఇట్. అమ్మ ఇలాంటి కలర్స్ చూపిస్తే పిల్లలు తినరా నాన్న? డెఫినెట్లీ. అసలు ఏదో కేక్ లాగా ఉందండి. హెల్దీ రెసిపీస్ అండి, సమ్మర్ హెల్దీ రెసిపీస్. హాయిగా ఉంటుంది, కడుపు నిండిపోతుంది. కొంచెం ఇలాగా ఇది చేస్తున్నాను, బ్రేక్ చేస్తున్నాను, సో దట్ చల్లారుతుంది కాబట్టి మా ఆయనకి. అమ్మో ఏంటన్నా అల్టిమేట్ అమ్మో, నిజంగా అసలు సో యాక్చువల్లీ ఏంటంటేనండి నేను చెప్తా దీనికి 2 reasons. ఒకటి, మజ్జిగతో మనం ఉప్మా చేసినప్పుడు ఒట్టి మజ్జిగతో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇంకా దాన్ని హెల్దీ చేయాలనుకుంటే పిల్లల కోసం మీరు ఇలాగా బీట్రూట్ క్యారెట్ పాలకూర అండి, జస్ట్ వావ్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఆ బటర్ మిల్క్ మూలన ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది కదా వచ్చింది అసలు. అసలు నువ్వు చెప్పు, దీంట్లో ఇంకేమైనా అవసరం అసలు తినడానికి? దీనిలో కావాలి అని అనుకుంటే పెరుగు పచ్చడి కూడా చాలా బాగుంటుంది. లేదు అంటే కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది. లేకపోతే కొత్తిమీర పుట్నాల పప్పు వేసి పచ్చడి చేస్తారు చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. నార్మల్ జనరల్గా తినే ఉప్మా కంటే కూడా ఇది ఇప్పుడు నా ఫేవరెట్. ఇంక ఊరికే ఇది అడుగుతావేమో. చాలా బాగుంది. ఇప్పుడు నేను క్యారెట్ ట్రై చేయాలి అయితే. ఓకే డన్. గోధుమ రవ్వ ఇష్టము, బాంబే రవ్వ ఇష్టము, బట్ ఇది అసలు అదిరిపోయిందండి, అల్టిమేట్. మీరు కూడా ట్రై చేయండి, కింద మెసేజెస్ ఇవ్వండి ట్రై చేసిన తర్వాత. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి కదమ్మో, అసలు ఎంత బాగుందో. అసలు ట్యాంగీనెస్ బటర్ మిల్క్ది యా అద్భుతంగా ఉంది అసలు. అల్లము పచ్చిమిరపకాయలు, ఇట్స్ అమేజింగ్. సో ట్రస్ట్ మీ. తొందరగా చేసుకుని ఆలస్యం చేయకుండా ఎలా ఉందో మీ పిల్లలకి పెట్టేసేయండి. ఓకే, మీ అందరూ మీ పిల్లలకి ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కదా, నేను మా ఆయన మీద ఎక్స్పెరిమెంట్ చేస్తా. కానీ చేసిన ప్రతిసారి ఆయన నన్ను మెచ్చుకుంటారు కదా, అంటే పాడవవు నా చేత్తో. సో ఐ ఫీల్ సో గుడ్. థ్యాంక్ యూ. మెసేజ్ ఆఫ్ ది డే చదువుతానన్నా. అయ్యో ఐ ఫర్గాట్. ఉప్మాలో పడిపోయి మర్చిపోయాడు పాప మా అమ్మాయిని. సో కోవిద, హాయ్ ఇంద్రనీల్ గారు, ఐమ్ ఫ్రమ్ విజయవాడ and you are also from Vijayawada. I hope you will read this message and you will start reading message of the day with my message in the next episode. I have participated in cooking competition at my medical college and I have done your chicken biryani, honey chicken wings and sugarcane payasam, and I have secured first prize in the whole college over 30 groups. Oh my god. Have participated anta 30 groups participate chesaranta whole college lo. Okay. And I am super proud to share this and I am super proud to share this message to you, and I have first referred your channel because you make episodes and dishes different from others. I will share you this pics ani pics kuda share chesinda ammayi. ఇప్పుడు వావ్ అంటే తన ప్రైజ్ తీసుకుంటుంది కూడా. ఓ వావ్ దట్స్ ఫస్ట్ సో ప్రైజ్ నైస్. తీసుకుంటుంది కూడా అనౌన్స్ చేస్తారు ఇప్పుడు. ఓ వావ్ ఇది పెడదాం. ఆ అమ్మాయి పర్మిషన్ అడుగు. పెట్టమని చెప్పింది. పెట్టమనిందా? ఓకే. సో నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అండి ఇలాంటప్పుడు. కానీ కోవిద ఒట్టి నువ్వు అదేంటి గురుదక్షిణ ఇచ్చుకోకపోతే ఎట్లాగా? గురుదక్షిణ ఇవ్వాలి కదా, నేను నీ గురువుని కదా. మరి నా మూలాన్ని నువ్వు ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు గురుదక్షిణ ఏదమ్మా? She is a medical student anta. Oh. I have participated in food competition out 1500 people. I got first prize. I have shared you the pictures also. ఈ మెసేజెస్ అన్ని పెడతాను కోవిద. ఐఎమ్ సో 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 హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ అండ్ ఐ లవ్ యూ. నీ యొక్క మెడిసిన్ నువ్వు మంచిగా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి బోల్డ్ అని కుకింగ్ కాంపిటీషన్స్లో నా డిషెస్ అన్ని బెస్ట్ డిషెస్ అన్ని పెట్టి నువ్వు ఫస్ట్ ప్రైజ్ ప్రతిసారి కొట్టేయాలని కూడా కోరుకుంటాను. సో మా ఛానల్లో ఎవరెవరైతే కాంపిటీషన్ ఫుడ్ కాంపిటీషన్ వెళ్ళాలనుకుంటారో మా ఛానల్ ముందు 8th క్లాస్ అమ్మాయి కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు చెప్పాం కదా. సో ఎస్, అండ్ దీంతో పాటు యాజ్
కోవిదా సెట్ ఇక మీద నుంచి మెసేజ్ ఆఫ్ ద డే వీలైనంత వరకు మంచి మెసేజెస్ ఉపయోగకరమైన ఇలాంటివి ఉన్నప్పుడు తప్పకుండా షేర్ చేస్తాం. ఓకేనా? సో ఇంకా థ్యాంక్ యూ మీరు కోవిదా వన్స్ అగైన్. థ్యాంక్ యూ కోవిదా, ఐ లవ్ యూ. మా లాంటి బీట్రూట్ ఉప్మా మీరు కూడా చేసుకొని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? ఇంకా ఇలాంటివి వెరైటీ ఉప్మాస్ కావాలన్నా కూడా తెలియచేయండి. అండ్ మా నీలిమికల్లో ఛానల్ని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, tata, bye bye. Stay hydrated. God bless you guys.